అన్న లడ్డు వేలం ఉంటుందా? ఉంటుందన్న. ఇంకేమన్నా చెప్తారా అన్న? ఏం లేదన్న. అన్నదానము 3వ తారీఖు ఉంటుందన్న, 5వ తారీఖు నిమజ్జనం ఉంటుందన్న. అదే టైంలో సాయంత్రం 5 గంటలకి లడ్డు వేలం కూడా ఉంటుందన్న. అందరూ గద్వాల్ భీమనారాయణ రెవెన్యూ కాలనీ అండ్ గద్వాల్ ప్రజలందరూ అన్నదానానికి రావాల్సిందిగా కోరుతున్నాం. జై బోలో మహేష్ మహారాజ్ కి. థ్యాంక్ యూ అన్న వాళ్ళకి. ఈడ మనము గంజిపేట కాడ ఉన్నాం. జూరాల రోడ్కి వెళ్ళాలి మనం గణేష్ దగ్గరికి. ఇంపాక్ట్ యూత్ వాళ్ళు పెట్టారు. చూడండి పెద్ద మనుషులు మరియు యూత్ ఎంతమంది ఉన్నారు చూడండి, చాలా మంది ఉన్నారు. వినాయకుడు కొద్దిగా నాకెందుకో స్పెషల్గా కనపడుతున్నాడు ఇక్కడ. ఇక్కడనే మన రాముడు ఉన్నాడు. ఇక్కడ మనకు బుజ్జి ఎలక ఉంది. ఇక్కడ చిన్ని వినాయకుడు ఉన్నారు. చూడండి ఎంత మంచిగా డెకరేట్ చేశారో చక్కగా. లోపల గద్వాల్ 360 వాళ్ళు కాంటెస్ట్ పెట్టడం జరిగింది. అక్కడ నుంచి ఒక షీల్డ్ వచ్చింది, మళ్ళీ గెలిచారని చెప్పడం జరిగింది అన్న వాళ్ళు. ఈరోజు ఫస్ట్ 9/2025 ఇంపాక్ట్ యూత్ వారి ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం 7:30 అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఆ పనులు చాలా చక్కగా అందరూ నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఉన్నట్టు మా వంట మాస్టర్, అలాగే ఇక్కడికి వచ్చేటువంటి సన్నీ అన్న గారికి చాలా ధన్యవాదాలు. ఈరోజు సాయంత్రం అలాగే 7:30 అన్నదానం ఉంటుంది. ప్రతి ఒక్కరు అన్నదానంలో పాల్గొనాలని కోరుచున్నాము. చాలా థ్యాంక్స్ అన్నగారు. బెడ్లో ఉన్నాం. సిసి యూత్ వాళ్ళు వినాయకుడు పెట్టడం జరిగింది. మనం వెళ్ళబోతున్నాం. ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి, కొద్దిగా లోపలికి వెళ్ళాలి హనుమాన్ టెంపుల్ దగ్గర. మనం వచ్చేసినాం ఇక్కడికి హనుమాన్ టెంపుల్ దగ్గరికి. లోపలికి వెళ్ళబోతున్నాం. చూడండి లోపలికి వెళ్ళబోతున్నా. ఇక్కడ చాలా మంది ఉన్నారు యూత్. ఇక్కడ హనుమాన్ టెంపుల్ చూడండి ఎంత చక్కగా వినాయకుడు సింహాసనం పైన కూర్చోవడం జరిగింది. త్రిశూలం ఉంది, నంది ఉన్నారు. ఇక్కడ చూడండి ఎంతమంది యూత్ ఉన్నారు. ఇంకా మనం చెప్పకుండా వచ్చాం, చెప్పి వస్తే ఇంకా మామూలుగా ఉండవు గ్రూపులు. ఇక్కడ మొత్తానికి పండగ మంచిగా జరుపుతున్నారు. మన చింతల్పేట వినాయకుడు సిసివై యూత్ దగ్గర ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటలకు అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. తప్పనిసరిగా అందరు రావాల్సిందిగా కోరుతున్నాం. మన చింతల్పేట చూడండి మనం రివర్స్ కాలనీలో ఉన్నాం. ఫ్రీడమ్ బాయ్స్ యూత్ వినాయకుడు పెట్టడం జరిగింది. ఇక్కడ బ్యానర్ కూడా ఉంది. ఇక్కడ కృష్ణమోహన్ రెడ్డి గారు రాబోతున్నారు. ఇక్కడ మనం విగ్రహం ఎలా ఉందో చూడబోతున్నాం. చూడండి వినాయకుడు నంది పైన కూర్చోవడం జరిగింది. ఎంత చక్కగా కూర్చున్నారు చూడండి. ఇక్కడ ప్రజలు కూడా పార్టిసిపేట్ చేస్తుండ్రు. చూడండి ఎంతమంది వచ్చారో. ఇక్కడ లోపల అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళు బిజీలో ఉన్నారు, మరియు యూత్ కూడా బిజీలో ఉన్నారు. చూడండి అన్నదానం కార్యక్రమానికి అంతా సిద్ధమవుతుండ్రు. చుంకులమ్మ మెట్టుకాడ చూద్దాం వినాయకుడు ఎలా ఉన్నాడు. చూడండి భారీగా ఉన్నారు. ఇక్కడనే డెక్ పెట్టడం జరిగింది. చక్కగా ఉన్నారు. లడ్డు చూడండి ఎంత పెద్దగా ఉంది చేతిలో. చాలా చక్కగా డెకరేట్ చేశారని చెప్పుకోవచ్చు. ఇక్కడనే శివాలయం ఉంది. శివుని కొడుకే గణపతి, మీకు తెలుసు. ఇక్కడ చూడండి యూత్ ఉన్నారు. అన్న యూత్ ప్రెసిడెంట్ అంట నరేష్ అన్న. ఇక్కడ మనం ఇక్కడ ఎస్కేఎం వాళ్ళే ఇంకొక వినాయకుడు పెట్టడం జరిగింది. చూడండి భలే ఉన్నారు. కొద్దిగా భారీగా కనపడుతున్నారు విగ్రహం వినాయకుడిది. చూడండి తలపాగా కూడా కట్టడం జరిగింది. తలపాగా వినాయకుళ్ళు మనకు బాగా దర్శనం ఇస్తున్నాయి. నేను చిన్న ఉన్నప్పుడు కూడా తలపాగా ఉన్న వినాయకుడే కట్టడం జరిగింది. ఇక్కడ చూడండి బుజ్జి వినాయకుడు ఉన్నారు. ఎంత చక్కగా ఉన్నారు చూడండి. సింహాసనం పైన కూర్చోవడం జరిగింది. కొద్దిగా షర్టు లాంటిది వేసినట్టు కనపడుతుంది మనకి. ఇక్కడ 2 డెక్కులు పెట్టడం జరిగింది. చూడండి ఎంత మంచిగా డెకరేట్ చేసిండ్రు ఇటు అటు. ఇక్కడ బ్యాంబో ఫ్యామిలీ రెస్టారెంట్ పక్కన ఇక్కడ ఎస్విసి సినిమాస్ ఎదురుగా
చూడండి ఈ గల్లీలో పెట్టారు చక్కగా. ఈయన ఒక చిన్నపాటి కిరాణం ఉంది. చూడండి వీళ్ళు బ్యానర్ వేయడం జరిగింది. వీళ్ళు పెద్దోళ్ళు. అరుణమ్మ గారి ఫోటో, భరత సింహారెడ్డి ఫోటో, ఇక్కడ మాజీ 30వ వార్డ్ కౌన్సిలర్ ఫోటో కూడా వేశారు. ఇక్కడ ఎస్టీ సెల్ జనరల్ సెక్రటరీ పవన్ గురుదేవ్ వేశారు. గద్వాల్ గోపురం లాగా కనపడుతుంది. ఆ గోపురాన్ని ఇక్కడ వాళ్ళు సెట్ చేసి పెట్టిండ్రు, చూడవచ్చు మనం. పక్కన ఏనుగులు ఉన్నారు. ఇక్కడ మాకు మధ్యలో వినాయకుడు ఉన్నారు. కొద్దిగా వినాయకుడు ఎలా ఉన్నాడు అనేది దగ్గరికి వెళ్ళి చూద్దాం. వాల్మీకి యూత్ అంట. చూడండి వినాయకుడు ఎలా ఉన్నాడు. నిమ్మన్న పరశురాములు ఉన్నారు. అన్న వాళ్ళతో మాట్లాడదాం. అన్న, మేము దాదాపుగా ఒక 15 ఏళ్ళ నుంచి మా ఆధారం నుంచి స్టార్ట్ చేసినాం. అప్పటికి మా పెద్దలు పెట్టిన వాళ్ళ తర్వాత మాకు వచ్చింది. మంచిగా పూజలు గీజలు మంచిగా చేసుకుంటున్నాం. మాకు దేవుడు చల్ల ఉంటుంది చాలా అనుకున్నాం. ఎర్రమట్టి నుంచి మనం 15 ఏళ్ళ నుంచి వినాయకుడిని పెడుతున్నాం. నిమజ్జనం ఎప్పటికైనా మాకు ఈ దేవుని పుణ్యం. మనం ఎర్రమట్టి వీధిలో ఉన్నాం. ఇక్కడనే చేపల మార్కెట్ దగ్గర. పక్కనే కొత్తగా పోస్ట్ ఆఫీస్ కన్స్ట్రక్ట్ చేస్తుండ్రు. వినాయకుడు ఎలా ఉన్నారో చూడండి. వాల్మీకి యూత్ ఐజాక్ తాత ఉన్నారు. ఐజాక్ తాతతో మాట్లాడదాం. తాత, వినాయక చవితి కదా, తిండి పెడుతుండ్రా బయట మంది వినాయకుల కాడ? అన్నం పెడుతున్నారు, అన్నదానం అవుతుంది. పెద్ద పెద్దలకి కొంచెం ఫస్ట్ ఇస్తున్నారు, లేని వానికి కొంచెం లాస్ట్లో ఇస్తున్నారు. మీకైతే కొద్దిగా లేట్ ఇస్తున్నారు. ప్రసాదం పెడుతుండ్రా? ప్రసాదం రోజు ప్రసాదం పెట్టరు. ఎక్కడ అడిగినా ఇప్పుడు ప్రస్తుతానికైతే వినాయక చవితి ఏం ఇబ్బంది లేదు కదా బీదోళ్ళకి? ఏమి ఇబ్బంది లేదు, ఇబ్బంది ఏం లేదు. వినాయకుడి కల్లా పూజలు చేస్తారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు కదా? ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. వినాయకుడి వల్లనా? వినాయకుడి వల్లనే మొత్తానికి ప్రతి వాళ్ళకి అన్నదానం అయితేనే ఉంది. ఇప్పుడైతే ఓకే, అందరు సంతోషమే, అందరు సంతోషంగా ఉన్నారు. ఫుడ్ బాగుందా? ఫుడ్ బాగుండేది అని నేను తినలేదు. వినాయకుడి కాడ తినలేదు. మళ్ళీ ఏది తింటాను? నేను అసలు ముట్టను. రాత్రి ఒకటే హోటల్ తెచ్చుకోండి. రాత్రి ఎప్పుడైనా వినాయకుడి కాడ తిన్నావా? ఎక్కడ తినలేదు. ఏమట్లా చెప్తున్నారా, నేను ఎక్కడ తినాను. ఒక హోటల్ తప్ప నుంచి ఎక్కడ తినాను. వినాయకుల కాడ ఇక్కడ ప్రసాదం గిస్తాం ఏం తినావా? ఏం తినాను. నాకు అసలు ఒంటికి పడదు, నా ఒంటికి పడదు. హోటలే. చాలా మంది హోటల్ ఫుడ్డే బాగుండదు అంటారు కదా తాత? మరి హోటల్ ఫుడ్డే బాగుండేది. బాగుండదు అంటున్నారు, రోగాలు వస్తాయి అంటారు. లేదు, హోటల్ ఫుడ్ బాగుంటుంది. మళ్ళీ న్యూస్లో వింటుంటాం కదా, మేము న్యూస్లో వింటుంటాం. తప్పు, వాళ్ళు డబ్బులు పెట్టలేక అట్లా మాట్లాడుతున్నారు అంతవరకు. కొద్దిగా నేను చూసినాను. నేను తాత అనేది ఏమో కానీ నేను క్లియర్గా చూసాను న్యూస్లో. ఫుడ్ సమంగా క్వాలిటీ లేకుండా పెట్టడం జరుగుతుంది. తాత వచ్చేసి బాగుంది అంటుండు. ఇంకేం చెప్పాలి తాతకి? చూపిస్తాం మంచి మంచి ఐటమ్. కొన్ని హోటల్లో బాగుండవు కదా, కొన్ని హోటల్లో బాగుండవు కదా. పెద్దది ఉంది. నేను చెప్పినది చెప్పు, కొన్ని హోటల్లో బాగుండదు కదా. కొన్ని హోటల్లో బాగుండదులే, అదేం కరెక్ట్, అదేం వాస్తవం. పెద్దది హోటల్ ఉంది, అద్దాలు గిద్దాలు జబర్దస్త్ పెట్టినాను. హిమాలయనా? హిమాలయ పక్కల అవతల సైడ్. హిమాలయ దాటిపోవాలనా? హిమాలయ దాటి ఇద్దరికి కొత్తది. ఏం పేరు? హోటల్ పేరు తెలియదు మనకి. ఇంకా బీదలు ఏమంటారు తాత? హ్యాపీగా ఉంది, హ్యాపీగా తిని పనుకుంటున్నాం. మంచిగా మందు కింద తాగి ఆరాం పనుకుంటున్నాం. మందు కూడా ఇస్తున్నారా? మందు కూడా వేసుకొని పనుకుంటున్నారు. ఇస్తున్నారా వినాయకుల కాడ? వాళ్ళు ఇయ్యరు, వీళ్ళు కాయలు ఎరుకొని పోయి తింటారు. నేను అనేది ప్రసాదం గురించి. తిండి బాగుంది అంటున్నారా బీదోళ్ళు? బాగుంది అంటున్నారు. బాగానే ఉంది అంటున్నారు ప్రతి ఒక్కరు. అన్నదానం అంటుండ్రు, ఫస్ట్ ఉన్నోళ్ళే తింటుండ్రు. చాలా మంది అట్లా కరెక్ట్ కాదు. కొన్ని చాలా అన్నదానం బీదలకి కొద్దిగా పెడుతున్నారు కదా. కొద్దిగా పెడుతున్నారు, అదే కొద్దిగా పెడుతున్నారు అన్నం. ఫస్ట్ బీదలకు పెడితే మంచిది కదా. ఫస్ట్ బీదలే మెయిన్ పాయింట్. బీదలకు పెడితేనే అన్నదానం, అవునా తాత? అలాగ పెడితేనే అన్నదానం పుణ్యంగా దక్కుతుంది. ఉన్నోళ్ళు పెట్టుకుంటే ఏమొస్తుంది కదా తాత? వాళ్ళు మంచి వస్తువులు తింటారు, మంచి వస్తువులు తింటారు వాళ్ళు దాపెట్టుకొని. బీదలకు ఇచ్చేది లేరు. వినాయకుల కాడ కూడా ఫస్ట్ సౌకర్యాలకే పెడతారు. ముందు దాపెట్టుకుంటారు వాళ్ళే.
అంటే ఫస్ట్ వాళ్ళే తింటారు కదా, మళ్ళీ దాబెట్టుకుంటారు చెప్తున్నా కదా. కొంతమంది దాబెట్టుకుంటారు వాళ్ళే తింటారు కూడా ఫస్ట్. ఫస్ట్ వాళ్ళే తింటారు. తిన్నాకనే అలా అడక తింటాలో పెట్టిపోయిన అంటారు. ఫస్ట్ మీకు పెడితే మంచిది కదా, అదైతే అన్నదానం. పెట్టినా ధర్మం, ఫస్ట్ మాకు పెట్టినా ధర్మం. థ్యాంక్ యూ తాత, బాయ్.